సో చూస్తున్నాం కదా ఇక్కడ మనం విజువల్ చూస్తుంటే ఓయూ జేఏసీ నాయకులు వచ్చి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసి వెళ్ళిపోయారు. అండ్ చూసినట్టయితే మనకు దిష్టి బొమ్మను కూడా దహనం చేసినట్టు అర్థమవుతుంది. వాళ్ళ వాదన ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న మా అమాయకుల ప్రాణాలు తీసి ఆ ప్రాణాలు తీయడమే కాకుండా 25 లక్షల రూపాయల సహాయం ఎవరికి సరిపోతుంది, కనీసం 1 కోటి రూపాయల సాయం అయినా చేయకుండా ఒక 25 లక్షలు ఎవరైనా ముష్టేస్తున్నావా అల్లు అర్జున్ అని ఇదే ఇక్కడ ఈ గోడ ఎక్కి ఈ ఫెన్సింగ్ అవతల నుంచి లోపలికి దూకి ఆ పూల కొండీలు పట్టుకొని వాటిని పగలకొట్టి దాడి చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఆ దాడిలో భాగంగా వాళ్ళు కొన్ని నినాదాలు చేశారు, డౌన్ డౌన్ అల్లు అర్జున్, డౌన్ డౌన్ అల్లు అర్జున్ అనుకుంటూ కూడా వాళ్ళు చేసిన నినాదాలు మనం చూసాం. సో వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడి నుండి త్వరగా వచ్చి ఇక్కడ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళని బెటాలియన్తో సహా ఆ సాయంతో వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లిన విజువల్స్ కూడా మనం మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారు మనకు చెప్పిన విషయం ఏంటి, అల్లు అర్జున్ గారు మనకు చెప్పిన విషయం అంటే నాకు నెక్స్ట్ డే తెలిసింది రేవతి గారు ఇట్లా ఒక లేడీ చనిపోయారని, ఒక అబ్బాయికి ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉందని మనకు ప్రెస్ మీట్ అండ్ ఒక వీడియో కూడా అఫీషియల్గా తను రిలీజ్ చేశాడు. అండ్ రీసెంట్గా ఏమైంది, నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము బయటికి వెళ్ళమని చెప్పిన తర్వాత కూడా నేను హాల్లోనే ఉంటా, సినిమా అయిపోయే వరకు లోపలే ఉండి నేను చూస్తా, అంతవరకు నేను బయటికి వెళ్ళను అని అన్నాడు. అన్న తర్వాత కూడా ఏమైంది, మేము మళ్ళీ మా డీజీపీ ఏసీపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి డైరెక్ట్ చెప్పిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చి మేము తీసుకొచ్చినాం. సరే తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలా ఇబ్బంది అవుతుంది, బయట ఇట్లా ఒక ప్రమాదం జరిగింది, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకంటే అందరికి ఇంకా బయట ఉన్న మిగతా ఫ్యాన్స్ కూడా మళ్ళీ ఇంకా తొక్కిసలాట లాంటివి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత బయటకు వచ్చి కార్ ఎక్కిన తర్వాత కూడా కామ్గా వెళ్లకుండా రూఫ్ టాప్ లో నుంచి లేచి మళ్ళీ హ్యాండ్ రేజ్ చేసి చేతులు ఊపడం అనేది ఖచ్చితంగా అది మేము ఏవైతే కొన్ని నిబంధనలు పెట్టినామో ఆ నిబంధనల్ని పాటించకుండా ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఎక్కడి న్యాయం అని రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా మనం చూసాం. అండ్ ఇంకొక మాట చాలా అరుదుగా మాట్లాడిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఏమైనా కాలిరిగిందా, చేరిగిందా, కిడ్నీ ఖరాబ్ అయిందా, ఎందుకు అంతమంది అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఏదో కనీసం ఒక్కరైనా శ్రీతేజ్ దగ్గరకు వచ్చి పరామర్శించిన దాఖలా లేవు. అలాంటివి చేయకుండా ఏం కానీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి ఇంత పరామర్శించాల్సిన అవసరం ఏంటి అని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిన విజువల్స్ మనం చూసాం. అండ్ ఒకవేళ ఏసీపీ గారు ఈ రోజున ఈ విజువల్స్ ఏదైతే చూపించి మేము అదే రోజు నైట్ చెప్పాము ఇలా ఒక ప్రమాదం జరిగింది అని వాళ్ళు నిరూపించినట్టయితే అల్లు అర్జున్ గారు చేసిన మాటలు ఖచ్చితంగా ఎలిగేషన్కి దారితీసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు తెలీదు, నాకు చెప్పలేదు అని అల్లు అర్జున్ గారు ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు. అండ్ సడన్గా వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత మేము చెప్పాము కావాలంటే చూడండి అని సీసీ ఫుటేజ్తో సహా వాళ్ళు విజువల్స్ మనకు చూపిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ మన ఏసీపీ కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు అక్కడికి వెళ్ళి మాట్లాడిన విజువల్స్ అయితే మనకు కనిపించట్లేదు లోపల. బట్ అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకొస్తున్నప్పుడు ఉండే సీసీ ఫుటేజ్ అయితే ఉంటుందో ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ సీసీ ఫుటేజ్ లో ఏంటంటే అల్లు స్నేహాని అంటే వాళ్ళ వైఫ్ ని అల్లు అర్జున్ గారి భార్యని పట్టుకొని తీసుకొచ్చి కారులో ఎక్కిన విజువల్స్, రష్మిక కూడా వచ్చి కారులో ఎక్కిన విజువల్ చూసాం. ఆ విజువల్ చూస్తున్నప్పుడు మాత్రం అల్లు అర్జున్ గారు కొంచెం దీనంగా ఏదో ఆ సిచ్యువేషన్ చెప్పారు తెలిసింది అనే విధంగానే అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్ మనం చూసాం. కానీ తీరా చూస్తే అల్లు అర్జున్ గారు కార్లోకి వచ్చి కామ్గా వెళ్ళిపోతాడు అనుకునే టైంలోనే సడన్ గా అల్లు అర్జున్ గారు మళ్ళీ ఆ రూఫ్ టాప్ లో నుండి లేచి చేతులు ఊపుతూ తర్వాత దండం పెడుతూ తన ఫ్యాన్స్ కి ఆనందపరచడానికి అలా చేస్తూ వెళ్ళిపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అది విచారణలో కానీ లేకపోతే కోర్టులో విచారించినప్పుడు ఇది ఖచ్చితంగా మేము చెప్పాము అండ్ మేము చెప్పలేదు, నాకు తెలీదు, నాకు నెక్స్ట్ డే తెలిసిందని అల్లు అర్జున్ గారు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున దుమారం రేపే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఒక పొజిషన్ లో మనం సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఏదైనా బాధ్యత రాహిత్యంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమైనా అక్కడ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఉల్లంఘించకుండా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటించి ముందుకెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మాకు ఇప్పుడు ఏసీపీ కృష్ణమూర్తి గారు అని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ప్రెస్ క్లబ్ లో. ఆ సార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మాకు ఏదైతే ఉందో ఆ పర్మిషన్ లెటర్ అనేది మాకు ఇచ్చారు, కానీ మేము రిటర్న్ బ్యాక్ మీకు పర్మిషన్ ఇస్తున్నామని పర్మిషన్ ఇచ్చినట్టు మేము లెటర్ ఇవ్వలేదు. మాకు రావడం బాగానే ఉంది, కానీ మేము ఇచ్చినట్టు ఎక్కడ దాఖలా లేవు కదా, మేము ఒకవేళ ఇచ్చుంటే మేము పర్మిషన్ ఇచ్చినట్టు, మేము పర్మిషన్ ఇవ్వకున్నా కూడా మీరు వచ్చి అక్కడ అంత ప్రమాదానికి ఖచ్చితంగా కారణం మీరే అని అల్లు అర్జున్ గారిని అంటున్నారు. సో A11 గా ఉన్న అల్లు అర్జున్ గారు ఎలా దీంట్లో ఎలాంటి
తీర్పు కోర్టులో ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకా దీంట్లో ఎవరెవరు వచ్చి మాట్లాడి ఏం జరగబోతుంది అనేది దానికి ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర అయితే బన్నీ వాస్ గారు లోపలికి వెళ్ళారు. తర్వాత అల్లు స్నేహారెడ్డి కానీ లేకపోతే అల్లు అర్హ అయాన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కారులో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అండ్ అక్కడ మనం విజువల్ చూస్తున్నట్టయితే ఎవరో వస్తున్నారు, తొంగి చూస్తున్నారు, పోతున్నారు. మేబీ అల్లు అర్జున్ గారు లోపలి ఉండి బయటికి వెళ్ళాలనే ఆలోచన పెట్టుకొని ఉన్నారో లేదో అనేది చూడాలి. సో ఇంకా ఏం జరుగుతుంది ఈ కేసులో, ఇంకా ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో మనం ఖచ్చితంగా కోర్టు తీర్పు వరకు వేచి చూడాల్సిందే. బట్ ఎనీవే తప్పుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అయినా ఎవరైనా సరే చట్టం దృష్టిలో ఎవరైనా తప్పు చేస్తే తప్పే కాబట్టి శిక్ష పడుద్ది. బట్ ఒక్కటే ఏంటంటే చాలా బాధేసే విషయం ఏంటంటే ఆ రేవతి గారు మరణించడం, ఆ తర్వాత ఈ ఎవరైతే శ్రీతేజ్ పరిస్థితి మరి దారుణంగా ఉండడం. సో వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా సమన్వయం జరగాలని, ఎట్లాగో కోల్పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తేలేం కాబట్టి ఖచ్చితంగా సమన్వయం జరిగి వాళ్ళకు కూడా ఎవరైతే సినీ ఇండస్ట్రీ ఉందో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఉందో, ఈ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సంతాపం కానీ వాళ్ళ సహృదయం కానీ తెలియజేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.